రైతు సోదరులకు నమస్కారం. ప్రతి బుధవారం ఉదయం 6:20 మాండలీ సంస్థ అందిస్తున్న కోకో సాగు విధానాలపై ప్రత్యేక కార్యక్రమాలకు స్వాగతం. మిగతా పంటలతో పోలిస్తే కోకో తోటల్లో తెగుళ్ల బెడద తక్కువే అయినా అశ్రద్ధ చేస్తే మాత్రం తెగుళ్ల వల్ల దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంటుంది. సాధారణంగా వర్షాకాలంలో కోకో తోటలు పూత పిందె దశలో ఉంటాయి. ఈ దశలో తోటలకు నల్లకాయ కుళ్ళు, కాండపు గజ్జి తెగులు, పుల్లవిరుపు వంటి శిలీంధ్రపు తెగుళ్లు ఆశించే అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో తెగుల ఉధృతి పెరుగుతుంది కాబట్టి తొలి దశలోనే వీటిని గుర్తించి సరైన సస్యరక్షణ చర్యలు పాటించాల్సి ఉంటుందంటూ తెలియజేస్తున్నారు మాండలీ సంస్థ తూర్పుగోదావరి జిల్లా సాంకేతిక అధికారి కె సాయి స్వరూప్. కోకో ప్రధాన అంతర పంటగా ఆంధ్రప్రదేశ్లో కొబ్బరి మరియు ఆయిల్ పామ్ తోటలో సాగు చేస్తున్నారు. మిగతా వాణిజ్య పంటలతో పోల్చుకుంటే కోకోలో చీడపీడల బెడద తక్కువ ఉన్నప్పటికీ సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోతే పంట నష్టం జరిగే అవకాశం ఉంది. కోకోలో సుమారుగా 40-50% వరకు తెగుళ్ళ వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆగస్టు నుంచి జనవరి వరకు కోకో పూత పిందె మరియు కాయ దశలో ఉంటుంది. ఈ దశలో మనం సరైన యాజమాన్య పద్ధతులు సరైన సమయంలో ఫంజిసైడ్స్ స్ప్రే చేసుకోకపోతే మనం అధికంగా పంట నష్టాన్ని పొందే అవకాశం ఉంది. ప్రధానంగా తెగుళ్ళు చూసుకున్నట్లయితే కాయకుళ్ళు తెగులు లేదా బ్లాక్ పాట్ డిసీజ్, చెట్టుకి ఒక 10 కాయలైన బ్లాక్ పాట్ డిసీజ్ సోకినట్లయితే సుమారుగా ఎకరాకి ఒక 70-80 కేజీల దాకా నష్టపోయే పరిస్థితి వస్తుంది. సో ఈ బ్లాక్ పాట్ లేదా కాయకుళ్ళు తెగుల్ని నివారించడానికి ఒక 1% బోర్డాక్స్ మిక్చరు లేదా 3 గ్రాముల కాపరాక్సీ క్లోరైడ్ని లీటర్ నీటికి కలుపుకుని 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి. మరో ప్రధానమైన తెగులు కాండం గజ్జి తెగులు. ఈ కాండం గజ్జి తెగులు ముఖ్యంగా జార్కట్ కొమ్మల మీద అలాగే కాండం మీద ఎక్కువగా వ్యాపిస్తుంది. ఈ కాండం గజ్జి తెగులు ముఖ్యంగా బూడిద మరియు గోధుమ రంగు నీటి మచ్చల కింద దాని లక్షణాలు చూపిస్తుంది. ఈ ముదురు గోధుమ రంగు మచ్చల నుంచి ఎరుపు గోధుమ రంగు ద్రావణం స్రవిస్తుంది. ఈ గజ్జి తెగుల్ని నివారించడానికి 2 గ్రాముల కాపరాక్సీ క్లోరైడ్ లేదా 2 ml హెక్సాకొనజోల్ని లీటర్ నీటికి కలుపుకొని చెట్టు మొదట్లో పోసుకోవాలి. అలాగే చెట్టు మొత్తం తడిచే విధంగా పిచికారీ చేసుకోవాలి. ఏదైతే ఈ తెగులు సోకిన కాండం ఉంటుందో దాని బెరడుని గీకేసి ఆ ప్లేస్లో బోర్డో మిక్చర్ లేదా కాపరాక్సీ క్లోరైడ్ పేస్ట్ని అప్లై చేయాలి. కోకోలో మరో ప్రధానమైన తెగులు కొల్టోట్రైకమ్ పాడ్రట్. ఇది ప్రధానంగా పిందె దశలో వ్యాప్తి చెందుతుంది. మనకి వాతావరణ పరిస్థితులు సుమారుగా 18-25 డిగ్రీలో ఉన్నప్పుడు దీని వ్యాప్తి అధికంగా ఉంటుంది. ఇది ముఖ్యంగా మనకి పిందె దశలో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే లేత ఆకుల్లో కూడా దీని లక్షణాలు కనిపిస్తాయి. ఈ కొల్టోట్రైకమ్ తెగులు ముఖ్యంగా పిందె దశలో పసుపు రంగు మచ్చలు ఏర్పడి అవి కాయ తొణిమి దగ్గర మొదలై కాయ చివరి వరకు వ్యాప్తి చెందుతాయి. ఈ కొల్టోట్రైకమ్ తెగులు నివారించడానికి 2 ml హెక్సాకొనజోల్ లేదా 1 ml ప్రాపికొనజోల్ లేదా 2 గ్రాముల మ్యాంకోజెబ్ కార్బనిజంని లీటర్ నీటికి కలుపుకొని దశల వారీగా పిచికారీ చేసుకోవాలి. తర్వాత ముఖ్యమైన తెగులు చార్కోల్ పాడ్రట్. ఈ చార్కోల్ పాడ్రట్ ముఖ్యంగా వేసవికాలంలో అన్ని దశల్లో ఉన్న కాయలకి వ్యాప్తి చెందుతుంది. ఇది ముఖ్యంగా ముదురు గోధుమ రంగు లేదా నల్లటి మచ్చలు కాయ మీద ఏర్పడి అవి క్రమేపీ కాయ నల్లగా మారి కాయ ఎండిపోతుంది. ఈ చార్కోల్ పాడ్రట్ని నివారించడానికి బోర్డాక్స్ మిక్చర్ లేదా 3 గ్రాముల కాపరాక్సీ క్లోరైడ్ని లీటర్ నీటికి కలుపుకొని ప్రతి 15 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకోవాలి. తర్వాత మరో ప్రధానమైన తెగులు ఎండుపుల్ల తెగులు. కత్తిరింపులు చేపట్టిన తర్వాత మనం సరైన సమయంలో బోర్డాక్స్ మిక్చర్ కనుక పిచికారీ చేయకపోతే కత్తిరించిన కొమ్మల మొదటి భాగంలో ఎండిపోవడం స్టార్ట్ అయ్యి అది కొమ్మ చివరి వరకు ఎండిపోతుంది. ఇలా ఎండిపోయి కొన్ని సందర్భాల్లో మొత్తం చెట్టు అంతా చనిపోయే ప్రమాదం ఉంది. సో ఈ తెగులను నివారించడానికి బోర్డాక్స్ మిక్చర్ లేదా 3 గ్రాముల కాపరాక్సీ క్లోరైడ్ని లీటర్ నీటికి కలుపుకొని ప్రతి 15 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకోవాలి. మనం సరైన పద్ధతిలో సరైన విధంగా యాజమాన్య చర్యలు చేపట్టినట్లయితే కోకోలో వచ్చే తెగుళ్లను సక్రమంగా నివారించుకోవచ్చు. ముఖ్యంగా ఈ కోకో తెగుళ్లను నివారించడానికి వ్యాధి సోకిన కొమ్మలని అలాగే వ్యాధి సోకిన కాయలని ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి. వాటిని దూరంగా పారవేయడం కానీ తగలబెట్టడం కానీ చేయాలి. అలాగే వ్యాధి సోకిన మొక్కల్ని ఎప్పటికప్పుడు తీసేసుకోవడం మంచిది. తోటలో నీరు ఎక్కువ నిల్వ ఉండకుండా చూసుకోవడం మంచిది. అలాగే ఈ తోటలోకి సరైన సమయంలో గాలి వెలుతురు వచ్చేటట్టు మనం ప్రూనింగ్ని చేసుకోవాలి.
అలాగే ఎప్పటికప్పుడు బోర్డాక్స్ మిక్చర్ కానీ లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ కానీ పిచికారీ చేసుకుంటూ ఉండాలి. ఈ కోకోలో ప్రధానంగా వచ్చే తెగుళ్ళు ఫైటోప్తెరా పామివోరా వల్ల వచ్చే తెగుళ్ళు కాబట్టి ఈ ఫైటోప్తెరా పామివోరా శిలీంధ్రానికి కాపర్ బేస్డ్ ఫంజిసైడ్స్ని పిచికారీ చేసుకోవడం మంచిది. ఈ పిచికారీ చేసినప్పుడు మనకి చెట్టు కొమ్మలు, కాయలు, అలాగే పిందెలు, పూత తడిచే విధంగా పిచికారీ చేసుకోవాలి. ఫంజిసైడ్స్ కొట్టే సమయంలో ఫంజిసైడ్స్తో పాటుగా మైక్రోన్యూట్రియంట్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ వాటితో కలిపి పిచికారీ చేయకుండా చూసుకుంటే మంచిది. అంతర పంటగా సాగు చేసే ఈ కోకోలో అధిక దిగుబడి పొందే రైతులు సరైన సమయంలో ఫంజిసైడ్ స్ప్రేయింగ్ అలాగే సరైన యాజమాన్య పద్ధతులు చేపట్టడం ద్వారా వాళ్ళు అధిక దిగుబడి పొందడం మనం గమనించాం. శిలీంద్రనాశక మందులను సరైన సమయంలో వాడినందువల్ల 1 క్వింటా దిగుబడులను అదనంగా పొందవచ్చునంటారు ఏలూరు జిల్లా పెదవేగి మండలం రామసింగవరం గ్రామ రైతు ఎం వెంకటేశ్వరరావు. గత 15 సంవత్సరాలుగా కోకో చేస్తున్నాను. ఈ పంటలో కూడా అనేకమైన తెగుళ్ళు సోకుతున్నాయి. ముఖ్యంగా ఈ కోకో పంటకు బ్లైటాక్స్ అనే మందుని, సాఫ్ అనే మందుని వాడి కాయకుళ్ళు తెగులు అలాగే పొల్లవిరుపు రాకుండా కాపాడుకుంటున్నాం. సంవత్సరం మొత్తం మీద 3 నుంచి 4 సార్లు ఇలా స్ప్రే చేసి తెగులు లేకుండా చేసినచో మనకి 1 క్వింట అదనంగా పొందే అవకాశం ఉంది. మనకి ఈ 4-5 స్ప్రే వల్ల 4-5 వేలు ఖర్చు అయినా సరే మనకి ఒక 30,000 క్వింటా అంటే 30,000 రూపాయలు మనకి అదనంగా వస్తుంది. 5-6 వేలు స్ప్రే మందులు ఖర్చు పోను మనకి 20,000 అదనంగా పొందవచ్చు. కోకో తోటలను ఆగస్టు మాసం నుంచి జనవరి మాసం వరకు తెగుళ్ల బారి నుంచి కాపాడుకుంటే తోటలు ఆరోగ్యంగా ఉంటాయంటూ తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కృష్ణపురం గ్రామ రైతు ఈదర పురుషోత్తం. 10 సంవత్సరాలు బట్టి కోకో తోటలు పెంచుతున్నాము. సంవత్సరంకి దిగుబడి పెరుగుతూ వస్తుంది. యాజమాన్య పద్ధతులు కూడా మారుతూ ఉన్నాయి. క్యాడ్బరీ చాక్లెట్ వాళ్ళ సంస్థ ప్రోత్సాహంతో మేము ఎప్పటికప్పుడు మెలకులు తెలుసుకుంటూ ఈ తోటని ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఆగస్టు నెలలో వర్షాలు స్టార్ట్ అయిన కాడి నుంచి నీరు ఎక్కువ నిల్వ ఉండకుండా చేలలో చూసుకుంటూ బాగా నీడ ఎక్కువగా లేకుండా గాలి వెలుతురు వచ్చేటట్టుగా యాజమాన్య పద్ధతి నీట్గా జనవరి వరకు మెయింటైన్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా చాలా మట్టుకు తెగుళ్ళని అరికెట్టుకోవచ్చు. వర్షాలు స్టార్ట్ అయిన కాడి నుంచి ప్రూనింగ్ చేసుకుంటే మొక్క కూడా తొందరగా రికవర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రూనింగ్ చేసిన తర్వాత మనం బ్లైటాక్స్ అనే మందుని మనం పిచికారీ చెట్టు మొదల నుంచి పై వరకు చెట్టు వరకు తడిసేటట్టుగా పిచికారీ చేసుకోగలిగితే ఏ తెగులు సోకకుండా ఉండగలుగుతుంది. చాలామంది ఆ బ్లైటాక్స్లో పురుగు మందు కలపడం అవి చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఉత్తి బ్లైటాక్స్నే మనం పిచికారీ చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. గజ్జి తెగులు కూడా ఎక్కడైతే తెగులు వచ్చిందో ఆ తెగుల్లో కత్తితోటి ఆ భాగాన్ని మొత్తం రిమూవ్ చేసి తీసేసి అక్కడ ఒక పేస్ట్ లాగా బ్లైటాక్స్నే కాపీ పేస్ట్ కింద రాసుంటే ఆ చెట్టుకి ఆ గజ్జి తెగులు ఇంకా పైకి పాకకుండా నివారించగలుగుతాం. చెట్టుకి ఎక్కువగా కాయకుళ్ళు తెగులు, దాన్నే బ్లాక్ స్పాట్ అని కూడా అంటారు. అది ఎక్కువగా పిండి దశ దగ్గర నుంచి కాయ కొంచెం పెద్ద దశ అయ్యేంత వరకు ఈ వర్షాకాలం నీరు ఎక్కువ అవడం వల్ల వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ తెగులు వచ్చిన కాయల్ని రిమూవ్ చేసుకుని తోటకు దూరంగా పట్టుకెళ్ళి పాడేయడం అనేది మంచి పద్ధతి. దానికి కూడా మనం బ్లైటాక్స్ వాడడం వల్ల ఆ తెగులు కూడా నివారించుకోవచ్చు. ఇటువంటి పిచికారీ మందులు వాడుతూ యాజమాన్య పద్ధతిలో వాడుతూ సేద్యం చేసుకోగలిగితే 6 క్వింటాల నుంచి 7 క్వింటాల వరకు కూడా మనం దీన్ని దిగుబడిని పెంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వచ్చే బుధవారం ప్రసారమయ్యే కార్యక్రమంలో కోకో తోటల్లో తెగుళ్ల నివారణకు సమగ్ర యాజమాన్యం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. కోకో సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాల కోసం అసిస్టెంట్ మేనేజర్ రవీంద్రరావును 9849787542 ఫోన్ నంబర్లో సంప్రదించగలరు.